నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాలిలోని అభ్రకదబ్రా మేళ కళావేదికలో ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూణేతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ట్రాక్ సింగర్లు ఘంటసాల ఆలపించిన మధుర గీతాలను వరుసగా పాడుతూ ఆయనకు సంగీత నివాళులర్పించారు. ముందుగా ఘంటసాల చిత్రపటంతో వేద మంత్రాల నడుమ గ్రామంలో ఊరేగింపు నిర్వహించి అనంతరం అభ్రకదబ్రా కళావేదికలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాల్గొన్న గాయకులను ఘంటసాల మెమోరియల్ అవార్డులతో శ్యామ్ జాదూగర్ మెగా మ్యాజిక్ ఫ్యామిలీ ఘనంగా సత్కరించింది. నిర్విరామంగా 104 పాటలు ఆలపించిన గాయకులకు ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థల సర్టిఫికేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు డాక్టర్ మోహిత్, సీత, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. రెండు అగరవత్తు పొల పెరిగేశాడు. ఓం సాధ్యం రేవత్తే సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం అంధకార వినాశకరం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే, మెరుపును తల తల మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో చెలి కళ్ళలో బిత్తర చూపులు కనపడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుంది. నా పేరు కారుమూరి శ్రీ వెంకట దుర్గా ప్రసాద్. నేను ఇండియన్ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. ఇప్పటికి 13 సంవత్సరాల నుంచి ఈ సంగీతం ఫీల్డ్లో ఎన్నో మెళకువలు నేర్చుకోవడానికి ఇంకా నా వంతు కృషి నేను చేస్తున్నాను. తర్వాత ఈ రోజున ఘంటసాల గారి జయంతి సందర్భంగా 104వ జన్మదిన సందర్భంగా ర్యాలీ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వరల్డ్ రికార్డు కార్యక్రమం అత్యద్భుతంగా, చాలా బాగా, చాలా హుందాగా, చాలా క్రమశిక్షణగా సాగింది. దీనికి మా కళాకారులు అందరి తరఫున 104 ట్రాక్స్ పాడినటువంటి కళాకారులు అందరి తరఫున ఈ ప్రోగ్రాంని నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు శ్యామ్ సుందర్. మహారాష్ట్ర పూణే నగరం నుంచి వచ్చాను. కేవలం ఈరోజు ర్యాలీ ఈ సిటీలో జరుగుతున్న ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అండి. ఘంటసాల మాస్టర్ గారు అంటేనే పాటకు చిరునామా. పాట అనగానే నవరసాల సమ్మిళితం. మరి అటువంటి 9 రసాలతో కూడుకున్న వైవిధ్యభరితమైన గీతాలతో మొత్తం 104 గీతాలండి. 104వ జన్మదినాన్ని పురస్కరించుకొని 104 చక్కటి పాటలతో మొత్తం 19 మంది గాయని గాయకులతో ఈ కార్యక్రమం మా సొంతం అన్న రీతిలో ప్రతి ఒక్కరూ కూడా తమదైన శైలిలో అద్భుతమైన కళా నైపుణ్యాన్ని, గాత్ర కౌశలాన్ని ప్రదర్శిస్తూ సాగిన ఈ కార్యక్రమం ఈరోజు విజయవంతం అయింది అంటే అందుకు కారణం నిర్వాహకులైన మా శ్యామ్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. వారికి మనస్ఫూర్తిగా అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు ప్రభాకర్ రావు ఆనపల్లి. నేను కాకినాడలో ఉంటాను. నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో డిస్ట్రిక్ట్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యి, ఆ తర్వాత విరామానంతరం కూడా మరొక 4 సంవత్సరాలు
ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ క్వాలిటీ కంట్రోల్ అండ్ విజిలెన్స్గా కూడా పనిచేసి మొత్తం 40 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేశాను. ఈరోజు ఘంటసాల మాస్టర్ యొక్క 104వ జయంతిని పురస్కరించుకొని 104 పాటలతో ఈవేళ ఆయన పాటకి ప్రతిరూపం, పాటకి ప్రాణం వచ్చే రూపం ఉంటే ఎట్లా ఉంటుందో ఆయన ఘంటసాల. ఆయన పాటల దేవుడు అంటాం మనందరం కూడా. ఆ పాటల దేవుడికి ఘనమైన నివాళి 104 జయంతి సందర్భంగా 104వ జయంతి సందర్భంగా 104 పాటలతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గాయకులందరూ కూడా ప్రజెంట్ చేసినటువంటి తీరు అత్యద్భుతం. ఈ ఫీట్ని, ఈ ఈవెంట్ని ఈ శ్యామ్ గారి కుటుంబం అందరూ కూడా ఎంతో శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతోటి, తర్వాత ఆప్యాయత అనురాగాలతోటి మాకందరికీ జరిపించి ఈ ఈవెంట్ని ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసి మాకందరికీ కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చినందుకు శ్యామ్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి మనందరి తరఫున, గాయకులందరి తరఫున కృతజ్ఞతలు సమర్పించాను. నా పేరు శశికుమార్, రాజమండ్రి నుంచి వచ్చాను. నేను ఎక్స్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అండి. ఈ పాటలు పాడటానికి ఈ గ్రామం రావడం ఇదే మొదటిసారి అండి. ఈ ర్యాలీలో ఈ నిర్వాహకులు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ఘంటసాల గారి కోసం, ఆయనకి నివాళులు అర్పించడం కోసం 104 పాటలు పాడి అందరూ రంజింప చేశారు. అలాగే ఇక్కడ భారత్ టాలెంట్ వరల్డ్ రికార్డ్స్, తర్వాత ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ కార్యక్రమాన్ని గుర్తించి వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మరోసారి కూడా వచ్చే అవకాశం మాకుంటే మేము తప్పకుండా మళ్ళీ పాల్గొంటాము. మీకు